సమయ దినవృత్తాంతాలు 2వ గ్రంథం. ఇది కూడా మొదటి దినవృత్తాల గ్రంథం యొక్క కాలమే. 450, 430 ముఖ్య వచనాలు 20 అధ్యాయం 20 వచనం, 30 అధ్యాయం 18, 19 వచనాలు. ఉద్దేశం ఏంటంటే దేవుని ఆలయం పట్ల దావీదు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, అలాగే దావీదు కుమారులు అనగా దావీదు వంశావళిలో వచ్చిన వాళ్ళు కొంతమంది భక్తిపరులు కూడా దేవాలయం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారని, సొలొమోను, అలాగే ఆసా, హిజ్కియా, ఉజ్జియా, తర్వాత ఓషియా, ఇలా ఎంతోమంది భక్తిపరులైన వాళ్ళు దావీదు సంతతిలో వాళ్ళు కూడా శ్రద్ధ చూపించారు దేవాలయం పట్ల. కొంతమంది పాడు చేస్తే భక్తిహీనులు వీళ్ళు బాగు చేశారని చెప్పేసి హిజ్కియా ఇలా కొంతమంది చూపించడం జరిగింది. అంటే సొలొమోను దేవాలయం కట్టడం గురించి సుమారుగా కొన్ని అధ్యాయాలు ఉంటుంది. తర్వాత యోధారాజులో దేవాలయం పట్ల శ్రద్ధ కలిగిన దావీదు వంశం వాళ్ళు ఎవరెవరు శ్రద్ధ కలిగి ఉన్నారో ఈ యొక్క చెప్పడం జరిగిందనమాట. అంటే రాజులు గ్రంథాలేమో రాజకీయ చరిత్ర, దినవృత్తాంతాల గ్రంథమేమో రాజుల యొక్క మత సంబంధమైన భక్తి అనగా లేదా మత చరిత్ర, అంటే మా భక్తి చరిత్ర చెప్పాడు అనమాట. ఎందుకు చెప్పారు అంటే అది కాబట్టి సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత దేవాలయాన్ని మరలా కొంతమంది అదే దావీదు వంశంలో భక్తిహీనులు పాడు చేశారు. ఉదాహరణకు ఆహాజు భక్తిహీనుడు. ఆహాజు దేవాలయాన్ని పాడు చేశాడు, విగ్రహాలను పెట్టాడు. కానీ హిజ్కియా వచ్చి 29 అధ్యాయంలో దేవాలయాన్ని బాగు చేయటం, తర్వాత మరలా ఆ దేవాలయం పట్ల దేవాలయంలో జరగాల్సిన కార్యక్రమాలు యథావిధిగా జరిగించడం అనేది జరిగింది. అలాగే యోషియా కూడా ధర్మశాస్త్రం పట్ల దేవాలయం పట్ల శ్రద్ధ చూపించాడు. అలాగే యావాషు కూడా దేవాలయాన్ని బాగు చేయడానికి ఒక కానుక పెట్టి అందులో వచ్చిన ధనంతో కూడా బాగు చేయించడం జరిగింది. ఇలాగున ముఖ్య ఉద్దేశాలను గమనించగలిగితే పుస్తకాలను మనకు చాలా ఈజీగా ఉంటాయి. అందువల్ల దేవాలయం పట్ల దేవాలయం కట్టడానికి దావీదు ఎంత శ్రద్ధ చూపించాడో, అలాగే దావీదు కుమారులు కూడా కొంతమంది భక్తిపరులైన వాళ్ళు, అంటే కుమారులు తర్వాత ఎలాగున దేవాలయం పట్ల ఎంత శ్రద్ధాభక్తులు చూపించారో దేవాలయ కార్యం పట్ల ఈ యొక్క దినవృత్తాంత గ్రంథం చెప్తుందన్నమాట. రెండవది అయితే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము కూడా దైవ కార్యాల పట్ల ఆసక్తి కలిగినట్టు వారంగా, దైవ కార్యాల పట్ల ఎప్పటికీ మొదలుకొని 15:58 చెప్పాడు కదా, దైవ కార్యాల పట్ల ఎప్పటికీ ఆసక్తిలో ఉండమన్నాడు అనమాట. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదని. అందువల్ల తిరిగి వచ్చిన అనగా 70 సంవత్సరాల నుంచి తిరిగి వచ్చిన ప్రజలకి దేవుని ఆలయం పట్ల ఎంత శ్రద్ధాభక్తులు చూపించారో మీరు కూడా అలా చూపించాలని చెప్పేసి ఆ తిరిగి వచ్చిన ప్రజలను దేవాలయం కట్టడానికి ప్రోత్సాహం చేయడానికి ఈ 2